ఆంధ్రప్రదేశ్ను ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్గా అభివృద్ధి చేయాలని మైనింగ్ శాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించారు సీఎం చంద్రబాబు. ఏపీ సచివాలయంలో గనుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ టైటానియం స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. ఇందుకు రాష్ట్ర తీర ప్రాంతంలో లభించే విలువైన బీచ్ శాండ్ వంటి ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటిలో ప్రధానంగా ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, మోనాజైట్, గార్నెట్, సిల్లిమనైట్ వంటి వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ఖనిజాలు ఉన్నట్టు తెలిపారు. ఈ బీచ్ శాండ్ మినరల్స్ నుంచి వచ్చే ఉత్పత్తులు పెయింట్స్, కాస్మోటిక్స్, ఫార్మా రంగాలతో పాటు ఏరోస్పేస్, రక్షణ, శస్త్రచికిత్స పరికరాలు, సెరామిక్స్, ఎలక్ట్రానిక్స్, అణు ఇంధనం, అణు రియాక్టర్ల విడిభాగాల తయారీ వంటి అత్యంత కీలకమైన పరిశ్రమలకు అవసరమని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు మైనింగ్ శాఖ అధికారులు. ఈ మిషన్ ద్వారా రాబోయే 10 ఏళ్లలో 50,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 40,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం కావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేవలం వనరులను వెలికి తీయడమే కాకుండా వాటికి విలువ జోడించడంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ సూచించారు. ఈ ఖనిజ సంపదను సమర్థంగా వినియోగించేందుకు రాష్ట్రంలో 3 ముఖ్యమైన ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. శ్రీకాకుళంలో టైటానియం పార్క్, అనకాపల్లిలో రేర్ ఎర్త్ కారిడార్, మచిలీపట్నంలో సమగ్ర టైటానియం రేర్ ఎర్త్ కారిడార్లను ఏర్పాటు చేయాలని తమ ప్రతిపాదనలను సీఎం ముందుంచారు మైనింగ్ శాఖ అధికారులు.